Please subscribe for more updates. Bell button పై click చేయండి. ప్రధాని మోదీ ఏపీకి సంబంధించి చూసినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూటర్న్ బాబుగా అభివర్ణించారు. అదేవిధంగా చాలా ముఖ్యంగా చెప్పాలంటే పోలవరానికి సంబంధించి మేము నిధులు ఇచ్చాము, పోలవరాన్ని చంద్రబాబు ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారు అనేటువంటి తీవ్ర విమర్శలు కూడా చేశారు. దీన్ని ఎలా చూడాలి? అంటే పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు, విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు కేంద్రమే నిర్మించాలి. అంటే ఏటీఎం కేంద్రం చేతిలో ఉండాలి. మరి దాన్ని చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇచ్చాడు ఏటీఎం కార్డు? ఇప్పుడు మన ఏటీఎం కార్డు ఉంటుంది, మన ఏటీఎం కార్డు మనమే ఉంచుకుంటాం కదా, మన ఏటీఎం కార్డులు వేరే వాళ్ళకి ఇయ్యం కదా. ఇప్పుడు నా జేబులో ఏటీఎం కార్డు ఉందనుకోండి, నేను ఏటీఎం కార్డు మోడీకి ఇచ్చినా కేసీఆర్కి ఇచ్చినా నేను సంధ్యకి ఇవ్వలే కదా. ఈ ఏటీఎం కార్డు నేనే పెట్టుకున్నా కదా, ఎవరికి ఇస్తలేను కదా. మరి నా ఏటీఎం కార్డు నా దగ్గర ఉంటే మోడీ ఏటీఎం కార్డు చంద్రబాబు చేతికి ఎట్లా పోయింది? అంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు, మంచి మైత్రి ఉన్నప్పుడు నా ఏటీఎం కార్డు నీ దగ్గర ఉంచుకో, ఏం కాదు మిత్రమా, నీకు అవసరం ఉన్నప్పుడు డ్రా చేసుకో అని చెప్పిండు కదా. మరి అందువల్ల ఆ పని ఇప్పుడు చేసి ఇప్పుడు మళ్ళీ నా ఏటీఎం కార్డు అయిపోయిందంటే ఎట్లా? ఇప్పుడు నేను మీకు ఒక్కసారి ఇచ్చి దీని పాస్వర్డ్ కూడా చెప్పి ఇది మీ దగ్గర పెట్టుకోండి ఏం కాదు అని, మళ్ళీ నీకు నా గొడవ అయిన తర్వాత నా ఏటీఎం కార్డు అయిందంటే ఎట్లా? అందువల్ల ఎవరి ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గరే ఉండాలి. దాన్ని అనవసరంగా ఇంకోరికి ఇచ్చి అయ్యో వాళ్ళు డ్రా చేస్తున్నారు, డబ్బులు డ్రా చేస్తున్నారు అని బాధపడితే ఎట్లా? అందువల్ల మోడీ గారు మొదలు ఏటీఎం కార్డు ఇవ్వాల్సి లేకుండే ఇచ్చుంటే ఆయన కరెక్ట్గా నిజాయితీగా డబ్బులు విత్డ్రా చేసి ఖర్చు పెట్టేవాడు. చంద్రబాబు నాయుడు లాగా ఎప్పటికప్పుడు పైసలు జేబులో తీసుకొని లోకేష్కి ఇచ్చి, బ్రాహ్మణ్కి ఇచ్చి, భువనేశ్వర్కి ఇచ్చి ఏటీఎంలో డ్రా చేసుకోకపోయేటోడు కదా. అని మరి ఆ విమర్శ మీరు చేస్తున్నారు కనుక అంటున్నా, ఆయన చంద్రబాబు నాయుడు డ్రా చేసుకున్నాడు అన్న అభిప్రాయం కాదు. సో అందువల్ల అది మొదటి కంపారిజన్. అందువల్ల ఇది కేంద్రము నిర్మించాల్సిన ప్రాజెక్ట్ కనుక కేంద్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే అంటే రాష్ట్రానికి అప్పచెప్పాల్సిన అవసరమే లేదు, కేంద్రమే నిర్మించుకోవచ్చు. మరి ఆ పని కేంద్రం ఎందుకు చేయలేదు? ఒకటి. రెండు, ఒక ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు దీనికి అవసరమైన సాక్ష్యాధారాలు కూడా చూపెట్టాలి. అందువల్ల ఏదో వ్యాఖ్య చేసి వదిలేస్తా, నేను బురద చల్లిపోతా అంటే అది రాజకీయాల్లో సాధారణ వ్యక్తులు, సామాన్యులు చేస్తే అర్థం చేసుకుంటారు, కానీ ఈ దేశ ప్రధాని చేస్తే అర్థం చేసుకోలేదు. అంటే 7,000 కోట్లు ఆయన ఇవ్వడం, ఈయన తీసుకోవడం కాదు, అది వేరు. అట్లా అంటే 20,000 కోట్లు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి పన్నులు కేంద్రానికి కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అన్నాడనుకో, నేను 20,000 కోట్లు ఇచ్చాను మీకు, మీరు అంటే నడవదు కదా. ఇది ఎవరి డబ్బులు కావు. 7,000 కోట్లు మోడీ జేబులకి వెళ్ళి ఇవ్వలేదు, నితిన్ గడ్కరీ కంపెనీలకు వెళ్ళి డ్రా చేసి ఇవ్వలేదు కదా. ఇవి భారతదేశ ఖజానాకు రాష్ట్రాల నుంచి వెళ్ళి నిధులు పోతాయి, మళ్ళీ రాష్ట్రాలకు వస్తాయి. అందువల్ల ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఇది కేంద్రము నిర్మించాల్సిన ప్రాజెక్ట్ కనుక కేంద్రమే నిర్మించి ఉండుంటే చంద్రబాబు నాయుడుకు అవకాశమే వచ్చేది కాదు. ఒకవేళ అజ్యూమ్ మోడీ చేసిన వాదన అంగీకరిస్తే చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తున్నాడని, చంద్రబాబు అవినీతి చేస్తున్నాడా లేడా అనేది నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు కనుక నేను దానిపైన కంక్లూజివ్గా చెప్పలేను. ఇక రెండవది ఏంటి, మోడీ లాంటి స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఆరోపణ, తీవ్రమైన ఆరోపణ చేసినప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కొన్నైనా బయట పెట్టాలి. అందువల్ల నేను ఏదన్నా అనిపోతా, నేను ఏదైనా చెప్పిపోతా అంటే నడవదు. ఇక మూడవది ఏంటి అంటే యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులలో అవినీతి జరిగితే, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో అవినీతి జరిగితే యాంటీ కరప్షన్ బ్యూరో విచారించాలి. మరి ఇది పోలవరం అనేది ఒక కేంద్రం ప్రాజెక్టు కనుక మేము పోలవరాల్లో మీరు అవినీతి చేస్తున్నారు కనుక కేంద్రము దీనికి నిధులు ఆపుతుంది అని చెప్పాలి కదా మోడీ. మరి ఎందుకు చెప్తలేడు? అంటే మీరు ఏటీఎంలో ఆయన డ్రా చేసుకుంటున్నాడు తెలిసి కూడా మీరు బ్యాంకులో ఎందుకు ఇస్తున్నారు పైసలు? మీకు మీరే చెప్తున్నారు మోడీ గారే, చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా పోలవరంలో డబ్బులు లాగేస్తున్నాడు అని. మీరు బ్యాంకులో ఎందుకు వేశారు? ఎవరైనా ఇప్పుడు మీ ఏటీఎంలోకి వెళ్ళి ఎవరైనా డ్రా చేస్తున్నారు అనుకో, మీరు ఏం చేస్తారు? వెంటనే ఏటీఎం బ్లాక్ చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారు, ఒకవేళ బ్లాక్ చేయలేదు అనుకో బ్యాంక్ వాళ్ళు, మీరు ఇమీడియట్ గా ఉన్న మనీ విత్డ్రా చేసుకుంటారు, ఇక మళ్ళీ పైసలు వేయరు. ఆయన ఏటీఎం ఎంత పెడితే ఏమి వెళ్తాయి డబ్బులు? బ్యాంకులనే పైసలు లేకపోతే ఏటీఎం ఎంత పెట్టినా వెళ్ళదు కదా. మరి ఆ రకంగా ఎందుకు చేయలేదు? దాంట్లో చెక్ ఇచ్చి మొత్తం డబ్బులు ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాలకు 350 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో పడ్డాక ప్రధానమంత్రి కార్యాలయం జోక్యంతో వెనక్కు తీసుకున్నారు. మరి ఇప్పుడు కూడా మొత్తం వెనక్కు తీసుకోండి, ఆయన ఏటీఎం వాడాడు కదా, ఏటీఎం బ్లాక్ చేసి పడే రాజండ్రి మీరు ఎందుకు? అందువల్ల అదొక అంశం. కేంద్ర సంస్థలు ఇవాళ భారతదేశంలో ఎక్కడ బీజేపీ వ్యతిరేకించే పార్టీ ఉంటే
అక్కడికి కేంద్ర సంస్థలు పోతున్నాయి. ఇప్పుడు స్టాలిన్ బంధువుల ఇంటికి పోయినాయి, కుమారస్వామి బంధువుల ఇంటికి పోయినాయి, కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోయినాయి, మమతా బెనర్జీ దగ్గరికి పోయింది. వీళ్ళందరి మీద నిజాయితీ పరులని సర్టిఫికెట్లు చాలా మంది ఎవరు ఇవ్వలేరు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మీద కొంత గొప్ప గౌరవం ఉంది. ఆయన వెనకాల కూడా పడ్డాయి. ఎవరి వెనకాల వాళ్ళే సిబిఐ. మరి ఈ పోలవరం విషయంలో సిబిఐ కేసు పెట్టిందా? ప్రధానమంత్రి ఢిల్లీకి వెళ్ళి వెంటనే సిబిఐని పిలిచి ఇంకో పోలవరంలో అడ్డగులుగా చంద్రబాబు నాయుడు డబ్బులు తిట్టాడు అని ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి. సో మరి ఏది లేకుండా మీరు ఆరోపణ చేసి వెళ్ళిపోతా అంటే ఎట్లా? చంద్రబాబు నాయుడు తిన్నడా తినలేదా అనే చర్చలకు నేను వెళ్ళడం లేదు. కానీ ప్రధానమంత్రి తిన్నాడని చెప్తున్నాడు కనుక నమ్ముదాం. దానిపైన యాక్షన్ ఏంటి అని అడుగుతున్నాను. మీరు యాక్షన్ లేకుండా నేను పైసలు ఇస్తూ పోతున్నా, ఆయన తింటూ పోతున్నాడు, మరి ఇద్దరు కలిసి కూడా వలుక్కున్నట్టు అవుతుంది. అంతే. అండ్ రాష్ట్రంలో కూడా అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి. కానీ ఆ యొక్క క్రెడిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటుందని కూడా ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు నిధులు కేంద్ర పథకాలకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి, రాష్ట్ర పథకాలకు రాష్ట్రమే నిధులు ఇస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో రైతు బంధు పథకం అమలైంది, కేంద్రం డబ్బులు ఇచ్చిందా? ఎందుకు రాజకీయాలు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. పెన్షన్లు పెంచుతున్నారు, మొత్తం కేంద్రం పెట్టుకుంటుందా? ఉస్మానియా యూనివర్సిటీకి 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, అది కేంద్రం ఇచ్చింది. డబ్బులు కేంద్రం ఇచ్చేది కేంద్రం ఇస్తుంది. కేంద్ర పథకాలు ఉంటాయి. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక శిక్ష అభియాన్, రూసా, ఉపాధి హామీ పథకం, దాంట్లో కేంద్ర వాటా ఉంటుంది 60%, రాష్ట్రాల వాటా 40% ఉంటుంది. అందువల్ల కేంద్ర పథకాలకు కేంద్రం ఇస్తుంది, రాష్ట్ర పథకాలకు రాష్ట్రమే ఇవ్వాలి. ఆ మాటకొస్తే కేంద్ర పథకాల్లో 40% నిధులు రాష్ట్రం కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం 1 పైసా ఇవ్వదు. ఇలా మన రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నది, కేంద్రం డబ్బులు ఇస్తున్నదా? అదే ఆయుష్మాన్ భారత్ కనుక అమలైతే రాష్ట్రాలు కూడా 40% కట్టాలి. మరి రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్యశ్రీలో కేంద్రం 50% కట్టచ్చు కదా, కడతలేదు కదా. తర్వాత కేంద్రం డబ్బులు ఇవ్వడం అనేది మిథ్య. కేంద్రానికి డబ్బులు ఎక్కడున్నాయి? ఎక్కడన్నా తోటల్లో కారు అంటే కేంద్ర ప్రభుత్వం ఒక 10,000 ఎకరాల్లో మీకు మనీ ప్లాంట్లు పెంచి దాంట్లో వెళ్ళి అరుణ్ జైట్లీ బ్యాగ్ పట్టుకొని, నితిన్ గడ్కరీ ఒక బ్యాగ్ పట్టుకొని, రాజ్నాథ్ సింగ్ ఒక బ్యాగ్ పట్టుకొని, నరేంద్ర మోడీ ఇంకా పెద్ద బ్యాగ్ పట్టుకొని టక్క మనీ బ్యాగ్లోకి వెళ్ళి 500 నోట్లు 200 నోట్లు లాగా లేస్తున్నారా? లేదు. పోనీ రిజర్వ్ బ్యాంక్లో మొత్తం ముద్రించుకుంటా అవసరం ఉన్నా లేకపోయినా ఇస్తున్నారా? అరే కేంద్రానికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? పోనీ ఎక్కడైనా భూమిలో 2 డబ్బు విత్తనాలు పెడితే అవి బయటికి వచ్చి పెద్ద ఎత్తున డబ్బు కాయలు కాస్తున్నాయా? అది ఈ డబ్బులు ఎక్కడే? రాష్ట్రాల నుంచి వచ్చిన డబ్బులే. ఇవాళ నాగేశ్వర అనే వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, నేను ఎక్కడ కడుతున్నా? మా కేసీఆర్ ప్రభుత్వానికి కడుతున్నానా? కట్టడం లేదే. మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, నేను కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నానే. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఎందుకు వస్తుంది? మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో విదేశాల నుంచి వచ్చేవారు ఏదైనా కస్టమ్స్ డ్యూటీ కట్టాడు అనుకోండి, అది చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో పడుతుందా? కేంద్రం అకౌంట్లో పడుతుంది. విశాఖ రేవులో ఏదైనా విదేశాల నుంచి ఏదైనా ఒక వస్తువు వచ్చింది అనుకో, దానిపైన కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది, అది ఎవరి అకౌంట్లో పడుతుంది? అది విశాఖ కలెక్టర్ అకౌంట్లో పడుతుందా? అది కేంద్రం అకౌంట్లో పడుతుంది. ఇలా కేంద్రానికి వచ్చిన డబ్బులన్నీ కేంద్రం తీసుకొని వాటిని రాష్ట్రాలకు ఇస్తుంది. ఇవాళ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అమర్ రాజా బ్యాటరీస్ ఎక్కడో తిరుపతిలో ఉంది. దాంట్లో అక్కడ వాళ్ళు బ్యాటరీలు అమ్ముకుంటే వాళ్ళు లాభాలు వస్తున్నాయి. అది గల్లా జయదేవ్ కంపెనీ. అది మరి గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీ కనుక, నా కంపెనీ కనుక, నేను దీంట్లో కార్పొరేట్ ట్యాక్స్ మేము చంద్రబాబు నాయుడుకే కట్టుకుంటాం, మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టుకుంటామని గల్లా జయదేవ్ అంటాడా? అంటే ఒప్పుకుంటారా? అది గల్లా జయదేవ్ కంపెనీ అయినా, తెలుగుదేశం నాయకుని కంపెనీ అయినా, ఆ కంపెనీ పైన కట్టే కార్పొరేషన్ ట్యాక్స్ ఎవరికి పోతుంది? కేంద్రానికే పోతుంది కదా. అరే ఈ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ఎట్లా? ఆ డబ్బుల్లో కొంత భాగం రాజ్యాంగబద్ధమైన వాటాగా రాష్ట్రాలకు ఇస్తారు.